అరుణయోగ ఆముదం మోకాల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి. సో టెస్టీ తేజ పెళ్లి చేసుకుంటున్నాడు ఏంటి చెప్పకుండా, లేదంటే ఇంకేం చేస్తున్నాడో తెలుసుకుందాం. హాయ్ తేజ. హాయ్ అండి సువర్ణ గారు. అమర్దీప్ అనేది ఇంతకుముందు ఒక ట్యాగ్, ఇప్పుడు హీరోగా చాలా ట్యాగ్స్ వస్తూ ఉన్నాయి. లేటెస్ట్ సెన్సేషన్ యాంకర్ మా వాడు. కొంతమంది యాంకర్ దగ్గర పోతుంది, కొంతమంది యాంకర్ దగ్గర పోతుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎలా ఉంది జర్నీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్? రకరకాలుగా ఉంది. భలే ఉందా బా ప్రియాంక ఈ రోజు మాత్రం నా కోసం ఎంత బాగా రెడీ అయ్యింది. ప్రియా యాంకర్ ఒప్పుకుంటే ఫ్రీయే, యాంకర్ ఒప్పుకుంటే ఫ్రీయే. बहुत ही फेलो. All the best Tasty Teja for your hard work, for your chamatalu. ఒక్కసారి వీడికి ఇచ్చి చూడండి, తర్వాత పిచ్చికిస్తాడు. 1 point of contact. ఓయ్ ఓయమ్మా నాన్న ఒకసారి నాకు వెనక్కి తిరిగి హాయ్ చెప్పమ్మా. పరువు కాపాడి. సువర్ణ హాయ్ చెప్పు. అరే ఫస్ట్ నువ్వు ఆడియన్స్ వైపు తిరిగి నమస్తే బెటరా చెప్తా. సాష్టాంగ నమస్కారం అమ్మా. అఫిషియల్ గా ఒకటి చెప్పబోతున్నాను. డెమోన్ భయ్య పెళ్లి కూడా టేస్టీ డే సెలబ్రేషన్ లో జరగబోతుంది. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చా. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో టేస్టీ తేజ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తే కొన్ని స్టోరీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఒక న్యూ జర్నీ అంటున్నాడు, కొత్త జర్నీ అంటున్నాడు, ఏవో చెప్తూ ఉన్నాడు. సో అసలు ఏంటా అని చెప్పేసి నేను వచ్చాను అనమాట. సో టేస్టీ తేజ ఇక్కడ మంచిగా బెలూన్స్ అది డెకరేట్ చేశారు. పెళ్లి చేసుకుంటున్నాడు ఏంటి చెప్పకుండా, లేదంటే ఇంకేం చేస్తున్నాడో తెలుసుకుందాం. అంటే మొన్నటి వరకు మంచిగా హ్యాపీగా ఇంటర్వ్యూ చేశాడు, మంచిగా ఎంటర్టైన్ చేశాడు మనందరినీ. ఇప్పుడు కొంచెం కొత్తగా కనిపిస్తున్నాడు, కలర్ఫుల్ షర్ట్ వేసాడు, వెనకాల బెలూన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే టేస్టీ తేజ సెలబ్రేషన్స్ అంటున్నారు. ఇవి మ్యారేజ్ సెలబ్రేషన్సా లేకపోతే ఏం సెలబ్రేషన్స్ ఒకసారి కనుక్కుందాం. హాయ్ తేజ. హాయ్ అండి సువర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు టేస్టీ తేజ సెలబ్రేషన్స్. అబ్బా ఏం సెలబ్రేట్ అవుతూ ఉన్నారేంటి? అంటే ఇక్కడ సెలబ్రేటింగ్ అన్నావు కదా, కొంప తీసి పెళ్లి చెప్పుకోకుండా పెళ్లి చేసుకుంటున్నావా ఏంటి? అదేనమ్మా, మీ ఇంట్లో జరిగిన ప్రతి సెలబ్రేషన్ నేను సెలబ్రేషన్ చేస్తా అని చెప్పి. అవునా? నాకు నిన్నటి నుంచి డౌట్. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు వచ్చేస్తున్నాయి, అసలు ఏంటో అర్థం కావట్లేదు. సెలబ్రేషన్స్ అంటే మాకు చెప్పకుండా ఏమన్నా అప్డేట్ ఇస్తున్నావా, పెళ్లి చేసేసుకుని అప్డేట్ చెప్తున్నావా, ఇలా అందరూ అనుకుంటూ ఉన్నారు. అదేం లేదండి, అలాంటిది ఏం లేదు. బేసిక్గా ఏంటంటే ఈ నెక్స్ట్ వీక్ మా సిస్టర్ మ్యారేజ్. ఓకే, నేను జనరల్గా ఫీల్ అయింది, ఆల్మోస్ట్ నేను 8 years నుంచి ఆర్టిస్ట్గా చేస్తున్నాను. యూట్యూబ్ అని అందరికీ తెలుసు. దీంతోపాటు నేను మ్యారేజ్కి, వాళ్ళకి ఈవెంట్స్కి స్కిట్లు చేయడానికి ఆర్టిస్ట్గా వెళ్తూ ఉంటాను. నేను చాలా పెళ్ళి ఇవన్నీ చూస్తున్నాను. ఎప్పుడైతే మా ఇంట్లో పెళ్లి జరుగుతుందో నేను డెకరేషన్ కోసం ఒకళ్ళ దగ్గరికి, ఫుడ్ కోసం ఒకళ్ళ దగ్గరికి, ఈవెంట్స్ కోసం ఒకళ్ళ దగ్గరికి, ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ కోసం ఒకళ్ళ దగ్గరికి, ఇలా డిఫరెంట్ వెళ్ళి ఉన్న వాళ్ళలో ద బెస్ట్ నేను పట్టుకొని మా ఇంట్లో నా చెల్లి పెళ్ళిని నేను చేస్తున్నా, నా ఉన్న పరిమితిలో, నా ఉన్న బడ్జెట్లో. అరే నేను యాక్చువల్గా ఇంత తెలుసు అనుకుంటాను, నేనే ఒక పెళ్లి చేయడానికి ఎంత కష్టపడుతున్నానంటే మామూలుగా చాలామందికి చాలా తెలియవు కదా, వాళ్ళందరికి కూడా ద బెస్ట్ ఇవ్వాలని చెప్పి నేను నా ఇంట్లో చెల్లి పెళ్లి ఎలా చేస్తున్నాను, అందరిలో చెల్లెళ్ళు ఉంటారు కదా, ఆ చెల్లి పెళ్లి కూడా నేను అలాగే చేద్దామని ఫిక్స్ అయ్యి ఈ టేస్టీ తేజ సెలబ్రేషన్స్ పెట్టాను. ఓహో, అయితే ఇప్పుడు ఎవరింట్లో సెలబ్రేషన్ అయినా నీ సెలబ్రేషన్ అది నా చెల్లి పెళ్ళనే చేస్తాను. అలాగే చేస్తాను. దానికి ఎగ్జాంపుల్ ఈ టేస్టీ తేజ సెలబ్రేషన్ ఫస్ట్ చేస్తున్న పెళ్లి మా సిస్టర్ మ్యారేజ్ లైవ్. అది మీ అందరికి చూపిస్తాను, నేను ఎలా చేస్తున్నాను ఏంటి అని మొత్తం చూపించి, ఈ రకంగా ఇలాంటిదంటే గొప్పని కాదు, మనం ఉన్న బడ్జెట్లో ఉన్న దాంట్లో ఎలా చేసుకుంటున్నాం అనేది నేను చూపిస్తాను. అండ్ మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళవసరం లేదండి. ఇప్పుడు హెయిర్, మేకప్, డ్రెస్ మొత్తం ఎవ్రీథింగ్ A to Z మీరు వచ్చారంటే మొత్తం ఇవ్వండి. 23వ తారీఖు మా చెల్లి పెళ్లి, ఎవరిదో పెళ్లి అంటారు అనుకోండి, A to Z మొత్తం ఇచ్చేస్తాము, ఇది అని చెప్పేస్తాము. ఆ రకంగా అన్ని 1 point of contact. ఓయమ్మా ఏంటిది ఇది తేజ? యాక్చువల్లీ మేము అంటే ఈ స్టార్ మా షోలు మాత్రమే చూస్తున్నాం, ఎక్కడ తెప్పించేసావు అసలు ఏంటి ఒకసారి చెప్పు. ఇలాంటి నెక్స్ట్ లేదు, ఒక నిమిషం. ఇప్పుడు నేను చెప్పిందే ఇది ఏంటదా? నిజంగా చెప్పు, ఏంటి పందెం? ఇప్పుడు ఓడిపోతే ఏంటి, గెలిస్తే ఏంటి చెప్పు. ఓడిపోతే నువ్వు నాకు ఫుడ్ పెట్టు, గెలిస్తే నేను ఫుడ్ పెడతా. ఓకే సరే ఉండు. ఇప్పుడు ఇది చెప్పింది చేసి దయా జాగ్రత్త చూడండి. జాగ్రత్త ఏం కాదు. ఓకే అమ్మా, ఇప్పుడు ఏం చేసి చెప్పు, ఫస్ట్ నాకు చెప్పు. ఇది వెనక్కి తిరిగి నాకు హాయ్ చెప్పిద్ది. సరే ఓకే చూస్తా. అరే ఫస్ట్ పేరు చెప్పు తేజ, దీని పేరేంటి? డోబో. డోబో. నాన్న ఒకసారి నాకు వెనక్కి తిరిగి హాయ్ చెప్పమ్మా.
ఇటు నా వైపు తిరుగుతుంది కదా. ఉండు కొంచెం కన్ఫ్యూజ్ అయింది ఎవరికి తిప్పాలా అని. హాయ్ చెప్పురా. అరే 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 థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. పరువు కాపాడింది. ఒరే ఇప్పుడు సువర్ణ హాయ్ చెప్పు. ఆహా ఓకే హాయ్. అది మన పెంపుడే, మనం ఏది చెబితే అది జరిగింది. అవునా? ఇంకా దీంతో చాలా చాలా చేయబోతున్నాయి ఈ ఈవెంట్ లో, మీకు చూపిస్తా. అన్ని ఇక్కడే చూపిస్తే ఎట్లా. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్నారు కదా మన గెస్టులు, ఒక్కొక్క గెస్టులతో ఇది చేసే విన్యాసాలు మామూలుగా ఉండవు. అమ్మో ఏంట్రా ఇది ఎంత వేడి ఉంది. కొత్త బిల్డింగ్ అండి, రెనోవేట్ జరుగుతుంది, ఏమనుకోకండి అండి, సారీ అండి. సరే తేజ, యాక్చువల్లీ నిజంగా స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది. ఎందుకంటే మనం స్టార్ మా షోస్ లోనే చూస్తున్నాం. నిజంగా చాలా మందికి తెలియదు, మనం క్రికెట్ మ్యాచ్ లో కూడా చూసాం. క్రికెట్ మ్యాచ్ ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ లోనే వైరల్ అయింది. మన SRH టీం కోసం వచ్చింది, రామ్మా అని చెప్పి తీసుకొచ్చి నా దగ్గర పెట్టేసేది. మా సుమన్ టీవీ ఆడియన్స్ చూడడం కోసం నా కోసం ఒకసారి నమస్తే చేయమని చెప్పవా? అరే ఫస్ట్ నువ్వు ఆడియన్స్ వైపు తిరిగి నమస్తే బెటర్ చెప్తా. సాష్టాంగ నమస్కారం అమ్మా, ప్రేక్షక దేవుళ్ళు అనడానికి నిదర్శనం ఎత్తుంది అది. నెక్స్ట్ ఇది కనపడుతుందా, తొంగి చూస్తుంది. అబ్బా ఆహా కనపడిద్దని నీకు. ఓకే రా, చాలు రా, చాలు చాలు చాలు, కూల్ కూల్ కూల్. నానండి థ్యాంక్ యూ. 1 by 1 గెస్టులు వస్తూ ఉన్నారు, వాళ్ళని రిసీవ్ చేసుకుందాం, వాళ్ళతో కూడా మనం ఇంకా మాట్లాడుతూ ఉందాం. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ. అమ్మ చెప్పమ్మా. అయిపోయింది యాక్చువల్లీ మొత్తానికి టేస్టీ డే సెలబ్రేషన్స్ అంటే నాకు అర్థమైపోయింది. వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఎవర్ అకేషన్స్. సో ఎవరి ఇంట్లో ఏ ఈవెంట్ ఉన్నా కూడా ఫుడ్, కెమెరాస్, మేకప్, సో ఎవ్రీథింగ్ నువ్వే చూసుకుంటావు. బట్టలతో సహా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలెక్షన్ బట్టలు కూడా ఉన్నాయి మన కాడ. అన్ని కాస్ట్యూమ్స్ కూడా. శోభా శెట్టి డిజైన్ స్టూడియోస్. మొత్తం కలిపేసావు. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. ఓకే సరే తేజ, ఇప్పుడు మా ప్రేక్షకుల్లో కొంతమంది ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేసుకోలేరు, ఈవెంట్లు చేసుకోలేరు. అలాంటి వాళ్ళకి మా టేస్టీ తేజ ఎలాంటి అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఈవెంట్ యాక్చువల్ గా దాని గురించి ఒక ప్రకటన చేసేది ఉంది, నేను చేస్తాను. మొత్తం చెప్తాను, డెఫినెట్లీ చెప్తాను. ఈ ఈవెంట్ లోనే ఒకటి అనౌన్స్ చేస్తున్నాను నా తరపున, టేస్ట్ డే సెలబ్రేషన్స్ తరపున చెబుతాను. అది సస్పెన్స్ గానే ఉంచాను. చెప్పాను కదా, మా చెల్లి పెళ్లి నేను చేయడానికి ఎవరో ఇన్ని చూస్తున్నాను, తెలియకుండా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరికీ నేను ఒక ఇది అవ్వాలని ఆలోచించి పెట్టిన థీమే ఇది, అంతే. మొత్తానికి మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలో అదంతా కూడా మీరు మొత్తం ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ ఫోన్ నెంబర్ చేసాం, వాళ్ళకి కాంటాక్ట్ చేసేయడమే. 868841 కొత్త నెంబర్ కదా, 8688414088. ఓకే అంతే. ఈ ట్యాగ్ ఎవరు పెట్టారు తేజ? టేస్ట్ తేజ మాకు తెలుసు, ఈ సెలబ్రేషన్స్ అనేది కాదు, మన లైఫ్ లో ఏదైనా ఒక సెలబ్రేట్ మూడ్ లో జరగాలి. ఏ ఈవెంట్ అయినా సెలబ్రేషన్ ఉండాల్సిందే, అందుకని సెలబ్రేషన్స్ నాకే అనిపించి పెట్టుకున్నాను. ఓకే సూపర్. సో మొత్తానికి న్యూ జర్నీ తేజ, అమ్మా ఈ జర్నీ కూడా చాలా టేస్టీగా, చాలా వైబ్రెంట్ గా, చాలా కలర్ఫుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంకా చాలా ఉంది ఈవెంట్, చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. తప్పకుండా. అమ్మా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇక్కడ మేడ్ ఫర్ ఈచ్ అదర్ తెలుసు, బట్ ఇంకా టైం ఉంది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. మేము మేడింగ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు ఎవరు చూసుకుంటాం, వేరే వాళ్ళని. వేరే వాళ్ళు సో ఫస్ట్ మీ నుంచి స్టార్ట్ చేస్తా. ప్రియాంక గారు చెప్పండి. హాయ్ శివ గారు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయిపోయారు ఇప్పుడు చాలా మందికి. మ్యాడ్ పోయిందా, అదంతా మ్యాడ్నెస్ పోయిందా? నో మ్యాడ్నెస్ ఎప్పటికీ పోదు కదా. మ్యాడ్నెస్ ఉంది కాబట్టి మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఓ సూపర్. సో ఇంకా చాలా అన్కండిషనల్ లవ్ తీసుకుంటున్నారు బయటకు వచ్చిన తర్వాత. we love all of them. ఎలా ఉంది జర్నీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్? క్రేజీ రకరకాలుగా ఉంది. ఇట్ వాస్ పెయిన్ఫుల్ ఫర్ మీ. Okay. నాకు లెగ్ ఇంజరీ అయింది కదా. అవునవును. So that's why we came. ఇప్పుడు ఓకేనా మీకు? Yeah, I'm fine. బెటర్. ఓకే సరే, మొత్తానికి మన టేస్టీ తేజ సెలబ్రేషన్స్ కి రావాలని రాసి పెట్టుంది. మొత్తానికి ఈ టైం బయటకు Yes, we are so happy celebrations. ఆయన మా ఇంటికి రాగానే మీ పెళ్లి చేయడానికి నేను టేస్ట్ తేజ సెలబ్రేషన్ అని ఈవెంట్ మేనేజ్మెంట్ ఓపెన్ చేస్తున్నానని చెప్తున్నాడు. అంటే ఇప్పటికైనా చేసుకోండి పెళ్లి, నేను సెలబ్రేషన్స్ పెట్టుకుంటాను కదా అని అంటున్నాడు. ఏ మాటగా మాట భలే ఉందా ప్రియాంక ఈ రోజు మాత్రం నా కోసం ఎంత బాగా రెడీ చేసింది. వైట్ మ్యాచింగ్ చూడు, మాకు ఎంత ప్రేమ చూడు. శివబ్రో నా కోసం ఇదంతా రెడీ అయింది. అవును సార్, నేను బయట నుంచి వచ్చాను. ప్రియాంక గారు మీ ఈవెంట్ కి రావాలనే రెడీ అయ్యి కూర్చున్నారు నేను వచ్చేదాకా. నేను వెళ్ళి జస్ట్ టీ షర్ట్ మాస్కుని వచ్చేసాను. సరే మొత్తానికి మీ వెడ్డింగ్ మన సెలబ్రేషన్స్ లో టేస్ట్ డెఫినెట్లీ కన్ఫర్మేషన్ అయిపోయిందా? ఫస్ట్ ఆర్డర్ మాదే. మీదేనా? అగ్రిమెంట్ రాసి ఇచ్చాం ఆయనకి మేము. డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయి అడిగారా? ఫ్రీగా చేస్తారంట. డిస్కౌంట్ ఏంటి? ఫ్రీయా? ప్రియాంక నన్ను ఒప్పుకుంటే ఫ్రీయే. సో
సరే మీ విషెస్ ఎలా అందిస్తారు చెప్పండి. కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. నేను ఇంకా సెలబ్రేషన్ అంటే తను పెళ్లి చేసుకుంటాడేమో అనుకున్నాను నేను. ఫస్ట్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు టేస్టీ తేజ ఐ రియల్లీ నాకు శివ్కి తేజ మీద ఉన్న రెస్పెక్ట్ చాలా ఉంది బికాస్ హీ సూపర్ హార్డ్ వర్కింగ్. వి లవ్ హిమ్ ఫర్ హిస్ వర్క్. అంటే ఎప్పటికీ వెనకడుగు పెట్టాడు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ హీ స్టార్టెడ్ అ న్యూ వెంచర్. సో ఆల్ ద బెస్ట్ టేస్టీ తేజ ఫర్ యువర్ హార్డ్ వర్క్, ఫర్ యువర్ చమటాలు. అండ్ వి విష్ యూ లాడ్ ఆఫ్ లక్. చాలా మంచి పేరు తీసుకొని రావాలి, ఇంకా అంటే ఉన్న మంచి పేరుని ఇంకాస్త పైకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఓకే శివ్ గారు మీరు. యాక్చువల్లీ నేను చెప్పాల్సింది ప్రియాంక గారు చెప్పేశారు. బట్ టేస్టీ తేజ సార్ ఆల్వేస్ ఇన్స్పైర్ మీ ఎస్పెషల్లీ. ఆయన నిజంగా ఎప్పుడు ఏం అడిగినా, ఎప్పుడు పిలిచినా ఆయన నో అని ఎప్పుడు చెప్పడు. ఆయనకి ఐ థింక్ నో అనే ఆ వర్డే రాదనుకుంటా. బట్ హీస్ వెరీ సూపర్ హార్డ్ వర్కింగ్. నేను ఎప్పుడు ఆయన గురించి అదే మాట్లాడుతున్నాను ప్రియాంక గారితో. ఆయన ఎప్పుడు తనని ఫ్రీ పెట్టుకోడు. ఎప్పుడు ఆయన పని చేస్తూనే ఉండాలి, పరిగెడుతూనే ఉంటాడు. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి అ బిగ్ హిట్ ఫర్ యూ సార్ అండ్ యు ఆర్ గోయింగ్ టు రాక్ ఇట్ సార్. ఓకే సూపర్. And I love the logo. Yeah. లోగో చాలా Tasty నచ్చింది. Teja celebrations. That photo says everything. చాలా బాగుంది. ఏ తేజ ఎక్స్ప్రెషన్ ఇవ్వు. ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వు. అంటే ముందుగా రిచ్ చూస్తే వేరే ఒక్క నిమిషం. తేజలో అది ఒకటి ఉంది. ఎక్స్ప్రెషన్ అంటే మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఇవ్వు అంటే అది రాదు. అవునవును అది ఉంది. చూపించు ఎక్స్ప్రెషన్. లోపల చూపిస్తాం, ఏసీ ఉంది. ఓకే ఎస్. సో ఇప్పుడు మన ఫేవరెట్ రితు చౌదరి. హాయ్ రితు. అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను రితు. అండ్ మీరు అంటే సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, ఎప్పుడు చూసినా ఆ చిన్నపిల్ల క్యూట్నెస్ బాగా ఎక్కువ అందరికీ నచ్చేస్తుంది. ఈ కుక్కరీ షోతో ఇంకా ఎక్కువ నచ్చుతుంది. ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇట్స్ ఆల్వేస్ ఫన్. సీజన్ 1 ఫన్, సీజన్ 2 కూడా డబుల్ ఫన్ అంతే. అండ్ కానీ ఇప్పుడు మీరు కొంచెం కొత్తగా కనిపిస్తున్నారు, మాకు బాగా నచ్చేస్తున్నారు, ఇంకా ఎక్కువ నచ్చుతున్నారు. యాక్చువల్లీ ఈ షో ఇంకొంచెం కొత్తగా కనిపిస్తుంది. యాక్చువల్లీ గ్రహాలు మారాయి అనుకుంటా. ఓకే ఎస్. సో బిగ్ బాస్ తర్వాత ప్రతి ఒక్కరి జర్నీ కొంచెం స్పెషల్గా ఉంటుంది. అండ్ టేస్టీ తేజ ఒక న్యూ జర్నీ స్టార్ట్ అయింది. సో ఎట్లా అనిపిస్తుంది? మీ విషెస్ అంటే ఏం చెప్తారు? టేస్టీ తేజ బిగ్ బాస్ సీజన్ 7 నుంచి హిస్ జర్నీ ఈజ్ రియలీ గుడ్. లోపల గేమ్ ఎంత బాగుందో బయటకు వచ్చిన తర్వాత ఆయనకు హార్డ్ వర్క్ తగ్గట్టు, ఆయన టాలెంట్కి తగ్గట్టు ఒక బిజినెస్లో కూడా ఎంటర్ అయ్యాడు. సో ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఇలానే ఎదుగుకుంటూ వెళ్ళాలి. బికాస్ ఐ హావ్ సీన్ హిమ్. నాకు జబర్దస్త్ నుంచి టేస్టీ తేజ తెలుసు. ఐ నో హిజ్ హార్డ్ వర్క్. ఒక యూట్యూబర్గా స్టార్ట్ చేసి ఫస్ట్ అసలు ఎవరూ లేరు అప్పుడు వెన్ హీ స్టార్టెడ్ హిస్ ఫుడ్ వ్లాగ్స్. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక రెస్టారెంట్ ఏంటవి ప్రపంచనం సృష్టించాడు. దాని తర్వాత ఇంకా టేస్టీ తేజ సెలబ్రేషన్స్ అని మళ్ళీ స్టార్ట్ చేశాడు. బట్ ఐ విష్ యూ లాట్స్ ఆఫ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ ఇంట్లో ఏ ఈవెంట్ ఉన్నా మా ఇంట్లో ఏ ఈవెంట్, చెప్పేసింది. మా చుట్టాల్లో ఏ ఈవెంట్ ఉన్నా కూడా డెఫినెట్లీ ఐ విల్ సజెస్ట్ టేస్టీ తేజ సెలబ్రేషన్. సో ఒక్కసారి వీడికి ఇచ్చి చూడండి, తర్వాత పిచ్చికిస్తాడు ఈవెంట్ తో. థ్యాంక్ యూ. స్పెషల్ పర్సన్. సో కమింగ్ డేస్ లో అంటే అమర్దీప్ అనేది ఇంతకుముందు ఒక ట్యాగ్, ఇప్పుడు హీరోగా చాలా ట్యాగ్స్ వస్తూ ఉన్నాయి. ఆఫ్టర్ లేటెస్ట్ సెన్సేషన్ యాంకర్ మా వాడు. యాంకర్ తెలుసు, అంటే హీరోగా ఇంకా రావాలి మేము కోరుకుంటుంటే. ఈ రోజు రెడ్ కార్పెట్ నీకు ఇచ్చేవాడిని నేను. యాంకర్ కదా, యాంకర్ చేస్తాను మనోడు. ఇప్పుడు కాదు అమర్దీప్ ఏమని పిలవాలి? యాంకర్ అని పిలవాలి, యాక్టర్ అని పిలవాలి? మై ఫేవరెట్. ఎప్పటికీ ఎప్పటికీ నేను యాక్టర్ అమర్దీప్ నే. అది ఒక జస్ట్ ఒక ట్రైల్, ఒక చిన్న ఏదో మనం ఖాళీగా ఉన్నాం కాబట్టి చేస్తాం అంతే. బాగుందా? ఎంజాయ్ చేస్తున్నారు యాంకరింగ్? చాలా కష్టం అండి, మేము ప్రొఫెషన్ చేయలేము. ఆన్ ద స్పాట్ చాలా మేము డాన్స్ చేయలేము. ఇప్పుడు దాకా ఎపిసోడ్ టెలికాస్ట్ కాలేదు కానీ నేను లైవ్ సెట్ కెళ్ళి చూశాను. నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ వస్తున్నాడు వీడు ఎక్కిన దగ్గర నుంచి మొత్తం జడ్జెస్ తో అందరూ వైబ్ అవుతున్నారు. రేపు టెలికాస్ట్ లో చూసి మీరే అంటారు, అరే పర్లే బాగా చేస్తున్నారు మా వాడని గ్యారెంటీకి వస్తారు. అయితే నెక్స్ట్ యాంకర్ గా కూడా లేదు, యాక్టర్ గానే ఉంటాను. యాక్టర్ గా ఉంటారు, అప్పుడప్పుడు యాంకరింగ్ చేస్తుంటారు అంతే. సరే ఏంటి ఇప్పుడు మన టేస్టీ తేజ సెలబ్రేషన్స్ లో స్లీపింగ్ పార్ట్నర్ అంట పడుకోబెట్టారు ప్రెసెంట్ పడుకుంటారంట. అంటే ఎలా స్లీపింగ్ పార్ట్నర్? పడుకుంటారంటారేంటి మీరు? అది కాదు, ఐడియా వచ్చినప్పుడు చెప్పాడు నాకు, ఇద్దరం కలిసి పెడదామా అంటే
ఓకే డన్, బట్ నాకు దీని గురించి అంత ఐడియా లేదు. వీటికైతే ఐడియా ఉంది, లెక్కాచారాలన్నీ బాగా వచ్చి మనకు రావు కాబట్టి. సో వాడి పేరుతోనే ఉన్నాయి. సో అది హ్యాపీ, ప్రొనౌన్సియేషన్ బాగుంటుంది. టేస్టీ తేజ సెలబ్రేషన్స్ అనడానికి మేము ఇద్దరం పెడదామని చెప్పి పేరు అనుకున్నాం, ఏంటిది చెప్పవా? డీప్ సెలబ్రేషన్స్. అంత దేశ్ దీపు అమర్ దీప్ లో కలిసి వచ్చేది పెడదాం అనుకుని ఆ దీప్ వచ్చింది, వద్దులేరా బాగోదు ఎంతకి బాగాలేదని చెప్పి. కాబట్టి వాడి పేరుతో, ఎందుకంటే ఆల్రెడీ టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్ అనేది ఆల్మోస్ట్ ఫేమస్. చాలా. సో అలానే ఉంటేనే బాగుంటుంది. ఏముంది పేరు లేకపోతే, నేనైతే ఉన్నాను కదా, ఎక్కడికి పోను కాబట్టి. సో రే ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. అంతే, ఒకరికొకరు చెప్పుకోండి ఆల్ ది బెస్ట్. ఓకే సరే, ఇప్పుడు ఎక్కడ ఏ సెలబ్రేషన్ ఉన్నా టేస్టీ తేజ అని అనిపిస్తోంది. ఆల్మోస్ట్ బిగ్ బాస్ వాళ్ళు, యాంకర్లు, అంటే మీడియా వాళ్ళు అందరి ఈవెంట్లు. నన్ను మాత్రం వాడుకోకరా, యాంకరింగ్ కావాలంటే సంగీత యాంకర్ నువ్వే, ముఖం పగిలిపోతుంది. పేమెంట్ ఎక్కువ అడగండి, ఏముంది పేమెంట్. పార్ట్నర్ అంటే పేమెంట్ ఫ్రీగా రావాలి. అట్లయితే అందుకే వద్దన్నా నేను, అందుకే పార్ట్నర్ చేసింది. సో టేస్టీ తేజ సెలబ్రేషన్స్ లో చాలా మంది సెలబ్రిటీస్ వస్తున్నారు. సో ఇక్కడ గడ్డం ఏమాత్రం అడ్డం కానటువంటి మా అందరి ఫేవరెట్, సో అడ్డమే కానటువంటి నవీన్ గారు ఉన్నారు. హాయ్ నవీన్ గారు. నమస్తే అండి, బాగున్నారా? అబ్బా ఎన్ని రోజుల తర్వాత. మీరు తెలియని మనుషులు ఎవరు ఉండరు, అబ్బా యూట్యూబ్ పెడితే మీరే ఉంటారు. అవునా? ఇది మాత్రం బాగానే చెప్తారు, ఫోన్ చేస్తే మాత్రం లిఫ్ట్ చేయరు. లిఫ్ట్ చేయాలంటే నేను లిఫ్ట్ లో ఉండాలి కదా. అబ్బా మరి ఇప్పుడు లిఫ్ట్ లేదు కదా. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా, ఫ్లోర్ లో ఉన్నాం కాబట్టి. ఓకే సరే, సో ఏంటి వాళ్ళ టేస్టీ తేజ సెలబ్రేషన్స్ అంటూ ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేశాడు. మీ ఇంట్లో పెళ్లిళ్ళు కూడా ఆయనతోనేనా? ఓహో ఇది అదే, నాకు ఇప్పటిదాకా తెలియదు ఏందో అని. తేజ టేస్టీ తేజ అంటే నేను ఏదైనా ఫుడ్ దే ఉంటాయి కదా, ఏదైనా హోటల్ ఓపెనింగ్ దేనికి వచ్చినా నేను అనుకుంటున్నా సెలబ్రేషన్స్ అంటే యాక్చువల్లీ సెలబ్రేషన్స్. ఓకే గుడ్ గుడ్. ఫుడ్, ఈవెంట్లు, ఈ మధ్యకాలము టేస్టీ తేజ ఫుల్ సక్సెస్ లో ఉంటాడు, అన్నిట్లలో కూడా సక్సెస్ కదా. సో అదే సెలబ్రేషన్ చేస్తున్నాను మమ్మల్ని పిలిచిన నేను అట్లా అనుకున్నా. సో ఇది ఇలా ఉందంటే నిజంగా తేజ చేస్తే మా ఇంట్లో ఫంక్షన్లో కానీ మా ఫ్రెండ్స్ ఫంక్షన్ కానీ అన్ని తేజకే 100%. మొత్తం అన్ని వాళ్ళకే కాంట్రాక్ట్స్. అంతే అంతే, మొత్తం తేజకే కాంట్రాక్ట్ వెళ్తుంది డెఫినెట్ గా. ఏమైనా డిస్కౌంట్లు ఉన్నాయా? డిస్కౌంట్ అసలు అది 100% డిస్కౌంట్ ఇవ్వాలి, 100% డిస్కౌంట్, 50% కూడా రాదు. ఓకే సరే, ఇప్పుడు ఆల్మోస్ట్ తన జర్నీ చాలా డిఫరెంట్ గా ఉండింది, ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేశారు. ఇక్కడ దాకా వచ్చారు మీరు విష్ చేయడానికి, ఏమైనా చెప్తారా టేస్టీ తేజ? లేదు, ఇప్పటికే తేజ అసలు చాలా లక్కీ ఫెల్ అనుకోవాలి. ఫస్ట్ నుంచి ఇప్పుడు చాలా లక్కీ పర్సన్. జబర్దస్త్ కూడా చాలా లక్గా దొరికింది. అప్పట్లో అద్గారు టీంలో చేసినప్పుడు మేము చాలా ఎపిసోడ్లు చేసాం. ఆ తర్వాత బిగ్ బాస్లో ఒక్కొక్కరికంటే ఒక్కోసారి వస్తుంది కానీ అవకాశం అతనికి 2 సార్లు రావడం చాలా అదృష్టం. దాని తర్వాత ఇప్పుడు ఇంకా కొన్ని చాలా ఎన్నో, ఒకటి అది టీ షాప్స్ కూడా ఉన్నాయి, ఇరానీ చాయ్స్, అది కూడా చాలా బాగా చేశాడు. అంటే అతని మెయిన్ సక్సెస్ ఎక్కడ అంటే అతను యూట్యూబ్, టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్ అంత సక్సెస్ చేసి ఈరోజు సెలబ్రేషన్ దాకా రావడం చాలా హ్యాపీగా ఉంది. నాకు తమిళ అంటాడు కాబట్టి నేను ఎంతో దూరంగా ఉన్నా, అక్కడ నుంచి వచ్చిన తేజకి సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ప్రతిసారి కూడా. ఓకే ఓకే తేజ, ఇక వాళ్ళ ఇంట్లో ఈవెంట్లు కూడా మొత్తం మీకేనంట. ఎస్, హాయ్ 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 పవన్ గారు. సువర్ణ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ భయ్యా వచ్చినందుకు. హాయ్ పవన్ గారు, ఎలా ఉన్నారు? I'm good. How are you? Yeah, I'm too good. Welcome to Tasty Teja Celebrations. అంటే ఈరోజు మొత్తం నాకు హోస్టింగ్ రెడ్ కార్పెట్ మొత్తం నాకే ఇచ్చాడు. సో అందుకని నేనే వెల్కమ్ చేస్తాను. అఫీషియల్ గా ఒకటి చెప్పబోతున్నాను, డెమోన్ భయ్య పెళ్లి కూడా టేస్టీ తేజ సెలబ్రేషన్ లో జరగబోతుంది. చాలా టైం ఉందన్న దానికి. సరే, మొత్తానికి టేస్టీ తేజ ఒక న్యూ జర్నీ స్టార్ట్ చేశారు పవన్ గారు. బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఎంతో మంది ఫేమ్ అయ్యారు, ఒక జర్నీ స్టార్ట్ అయింది. మీకు కూడా ఇంతమంది అభిమానులు చూడండి, ఎక్కడున్నా కూడా ఇన్ని కెమెరాస్ వచ్చేస్తూ ఉన్నాయి. సో ఈ జర్నీ ద్వారా కొత్త జర్నీ స్టార్ట్ అయింది. సో టేస్టీ తేజ గురించి ఏం చెప్తారు ఫస్ట్? సో అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ అన్న వెరీ జెన్యూన్, అండ్ అది పక్కన పెడితే వెరీ క్లవర్ కూడా. సో ఏదైనా పెట్టాడంటే అన్నీ ఆలోచించి అందరికీ బాగుండాలి అని ప్లానింగ్లో కూడా వెరీ పర్ఫెక్ట్. సో టేస్టీ తేజ సెలబ్రేషన్స్, సో సెలబ్రేషన్స్ అంటే మనకి అన్నీ కావాలి, అవన్నీ కూడా అన్న బ్రెయిన్లో ఆలోచించుకొని మనకి బాగా చేస్తాడు. సో వాళ్ళందరూ బుర్ర గురించి మాట్లాడుతున్నారు ఏంటయ్యా అన్న, నువ్వు తెలివైనడు అన్న మరి. సో అది ఆ పక్కన పెడితే నీకు ఇది మంచిగా ఎదగాలి, ఈ సెలబ్రేషన్స్ అన్ని మంచి సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి. సో అందరూ కూడా ఫస్ట్ సెలబ్రేషన్స్ అంటే నువ్వే గుర్తు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలబ్రేషన్ కంటే పెళ్ళి అంటే ఫస్ట్ ఆయన గుర్తు రావాలట. ఆయన చెప్పాడు ఇంతకు ముందు, ఎవరింట్లో పెళ్ళైనా నేనే ఈవెంట్ చేయాలి, మొత్తం మేక్ ఓవర్, కాస్ట్యూమ్స్, తర్వాత ప్రతి ఒక్కటి, ఫుడ్ A to Z ఆల్ ఇన్ వన్ అంట.
అంటే మొత్తం మీ ఫ్రెండ్స్ పెళ్ళిలే చేసేటట్టున్నారు మీరు. డిస్కౌంట్ ఏమైనా అడగండి ఒకసారి. అవి వచ్చినా చాలండి బాబు నాకు. డిస్కౌంట్ ఏమైనా ఇస్తాడు అడగాల్సిన అవసరం లేదు. డిస్కౌంట్ ఏది ఉండదండి బాబు. డిస్కౌంట్ ఇచ్చేంత ఏం ఉండదు ఆడ. ఓకే సరే. యా ఫైనల్ గా పవన్ గారు ఏమైనా చెప్పండి మన టేస్టీ తేజ గురించి, ఏమైనా తెలియని సీక్రెట్. ఇప్పుడు తెలుసుకుంటాడు ఆయన కూడా మెల్లమెల్లగా. నేను అప్పుడప్పుడే తెలుసుకుంటున్నా, బట్ అన్న చాలా కష్టపడతాడు, కష్టజీవి. సో అది కాకుండా అందరికి మంచి చేయాలనుకుంటాడు, చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. సో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఏదైనా మంచి రిసీవింగ్ పర్సన్ ఉండి అందరూ మన వాళ్ళు అనుకుంటే ఆబ్వియస్లీ సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఇలాంటి వ్యక్తి కష్టపడతాడు అండ్ మంచి కోరుకుంటాడు కాబట్టి సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. ఇప్పుడు కమింగ్ టు మై ఫేవరెట్ సుమన్ శెట్టి గారు. సో మీరు కొంచెం డిఫరెంట్గా ఆల్ ద బెస్ట్ విషెస్ అందించాలంటే టేస్టీ తేజకి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మా టేస్టీ తేజ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా, అందుకే ఫోన్లో కంటే ఇక్కడికి వచ్చి విషెస్ చేద్దామని వచ్చాను. నిజంగా ఆల్ ది బెస్ట్, హ్యాపీగా ఉండాలి, సక్సెస్ కొట్టాలి. ఇలాంటివి ఇంకా అన్ని ఊర్లోని బ్రాంచెస్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, మీరు పాజిటివ్ పర్సన్స్ వచ్చి పాజిటివ్గా బ్లెస్ చేశారు, పాజిటివిటీ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు కూడా. ఐ మీన్ చూస్తూ అభిమానిస్తూ ఉండే వాళ్ళం చిన్నప్పటి నుంచి. నువ్వు తిట్టినా నిజం చెబుతున్నా, చిన్నప్పటి నుండే చూశాను నిన్ను. నేను కూడా చిన్నప్పటి నుంచి. నువ్వు చిన్నప్పుడు చూసావు, నేను వెళ్ళిపోతాడు. సరే మొత్తానికి మీ విషయం అందించేశారు కదా. అది నా ఉద్దేశం. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి వస్తున్నానని చెప్పాడు కదా, ఒక పెద్దవారిగా పెద్ద తరహాగా ఉండి బిగ్ బాస్ తో ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఇంకొక స్టెప్ వేస్తూ బిజినెస్ అనుకోండి, వాటర్ ఇంకొక లైఫ్ టర్న్ అయింది. నెక్స్ట్ ఏంటి పెళ్ళి ఎప్పుడు అడగండి. సెటిల్ అవ్వాలి కదా పాపం. ఇప్పుడు సెటిల్ అవుతాడు. సెటిల్ అయినా చేసుకుంటా అన్నట్టు చదువుతున్నాడు ఏంటి? ఇప్పుడు వదిన చూస్తే తిడదా మన ఇద్దరిని. ఒక్క ట్రిప్ పంపిద్దాం వదిలికి. మీ మాట టచ్ లో ఉన్నాడు నాకు. వేరే మీ నాన్న ఏదో ప్లాన్ చేస్తున్నారు చూడంట. నన్నమ్మ ఇప్పుడైతే వద్దు పెళ్ళి చేసుకుంటే టైం అది సామెత ఉంది కదండి, కక్కు వచ్చిన పెళ్ళి అది కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు కదా. అది ఏ టైంకి అది వస్తే 100% అది అంతేనండి. నెక్స్ట్ అయితే అంతే కదా, అంతే సెలబ్రేషన్ మా పెళ్ళి అంతే. సూపర్. బోలే గారు మీరు అట్లా వెళ్ళిపోతే నాకు మనసు ఒప్పదు. ఒక లైన్ అట్లా మా టేస్టీ తేజ కోసం ఒక సాంగ్, ఒక్క లైన్ అట్లా వదిలేస్తే మేము మా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు అక్కడ. ప్లీజ్ మా కోసం ఏదో ఒకటి మీ ఇష్టం. అంటే ఇప్పుడు అంటే నేనేం అనుకోలేదు, ఎందుకంటే టేస్టీ తేజ మనోడే కాబట్టి అది ఏం రావట్లేదు అంత. జనరల్గా ఎవరైనా బయట వాళ్ళు అయితే వచ్చు కావచ్చు, ఇక మనోడే కదా, మన ఫ్రెండే కదా, అందుకని ఏది రావట్లేదు. ఒక పాటనే డెడికేట్ చేయండి సార్. ఏదో అంటే మీరు పాడిన పాటే డెడికేట్ చేయండి. నేను పాడిన పాటే ఉంది. కష్టపడ్డా, ఇష్టపడ్డా, లవ్ల పడ్డా, అది కాదంటే కాళ్ళ మీద పడ్డా, అది సరేనంటే సంబరపడ్డా, దాని అన్నలతోటి తన్నుల పడ్డ, కింద పడ్డ, మీద పడ్డ, కర్మగాలి జైలబడ్డ, వాడిని వీడిని బతిలాడి ఆఖరికి బయటపడ్డా, ఇక్కడికి వచ్చి టేస్టీ తేజ సెలబ్రేషన్లో పడ్డా. మొత్తానికి సింక్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ద బెస్ట్ అందించారు. నిజంగా థ్యాంక్ యూ సార్, ఎందుకంటే ఏదో ఒక ఫోన్లో విష్ చేసి ఆల్ ద బెస్ట్ తేజ అని చెప్పకుండా ఇక్కడ దాకా వచ్చి టైం స్పెండ్ చేసి మాట్లాడి విష్ చేశారు. నిజంగా తనకి చాలా బూస్ట్ అది యాక్చువల్లీ. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఇంకా తన సక్సెస్ మేము కూడా చూడాలని. మేము అదే కోరుకుంటున్నాం. బోలే హీరో, బోలే అంటే హీరో అంటే బోలే. సో కలర్ఫుల్ గ్యాప్ ఇస్తారా? నుంచోవచ్చా? ఓకే సుమన్ గారు, మన ఇద్దరం మ్యాచింగ్ వేసుకొచ్చాం. ఏదైతే కలిపేసా శృతిలో నేను. ఓకే సో ఎప్పుడు కనిపించినా హీరో అని ఇంట్రడక్షన్ తీసుకున్నారు అప్పటి నుంచి ఎప్పుడు దాకా. మొత్తానికి టేస్టీ తేజ దగ్గరికి వచ్చారు, సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది బోలే గారు? టేస్టీ తేజ మంచి అప్డేట్లో అతను ఏది చేసినా అతనికి చాలా నాలెడ్జ్ ఉంది. వాస్తవంగా అయితే తను మామూలుగా చూస్తే అందరూ అనుకుంటారు కదా కమెడియన్, ఏదో కామెడీ చేస్తారు, నవ్విస్తాడు, లేకపోతే మంచి భోజనం పెడతారు అనుకుంటారు. కానీ దాంతోపాటే అతను అపారమైనటువంటి మంచి మేధస్సు కలవాడు. తను చాలా అప్డేట్లో ఉంటాడు ఎప్పుడు కూడా. అంటే అతను చూస్తే నాకు జలసేస్తుంది, నిజంగా చెప్తున్నా. అంటే అంత మంచి నాలెడ్జ్ ఉన్నవాడు కాబట్టే ఇలాంటి సెలబ్రేషన్స్లో అతను చేసినటువంటి అప్డేట్ ఇదంతా కూడా చాలా అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఇదందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని టేస్టీ తేజ ఇంకా కూడా ముందడుగు వేసి ఓన్లీ ఏదో ఈ బిగ్ బాస్ అనే కాకుండా ఇంకా బిగ్ బాస్ ఈ పేరుతోటి ఇంకా ముందు ఇలాంటి బిజినెస్ ఇదిలో ముందుకు సాగుతూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ నిలుస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఆశీర్వాదం అన్న నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. చాలా మంచి ఐడియా ఇది, మంచి ప్లాన్, చాలా కొత్తగా అనిపిస్తుంది.
ఐడియా ఇంకా చాలా మంది కొంతమందికే తెలిసింది, కొంచెం మీరు ఏమైనా రివీల్ చేస్తారా? ఇప్పుడు టేస్టీ తేజ సెలబ్రేషన్స్ అని మాత్రమే తెలుసు, బాగుంటుంది ఆయన మాటలో చెప్పాలి, ఆయన మాటలో చెప్తే అది బాగుంటుంది. ముందు మరి సుమన్ శెట్టి గారు ఎందుకంటే మనకు పూర్తిగా దీని గురించి అవగాహన లేకుండా అంటే ఇప్పుడు వచ్చి తెలుసుకున్నాను కొన్ని, ఇక ఆయన అయితే దాని గురించి నిగూఢంగా చెప్తాడు మనకి, బాగుంటుంది. ఓకే సుమన్ గారు చాలా చూడండి ఆయన నిగూఢంగా చెబుతాడంట. డెప్త్ గాని